హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డే టు డే లెర్నింగ్. సో ఇవాళ మన వుడ్కి సంబంధించిన సెంటెన్సెస్ని, వుడ్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎలా చెప్పాలో నేర్చుకుందాము. చాలామంది కామెంట్లో వుడ్కి సంబంధించిన క్వశ్చన్స్ని అండ్ సెంటెన్సెస్ని అడుగుతున్నారు. సో ఇవాళ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మనం ఎటువంటి సిచ్యువేషన్స్లో ఈ వుడ్ని యూజ్ చేస్తామో ఇవాళ ఫుల్గా నేర్చుకుందాం. వుడ్ని చాలా సందర్భాల్లో యూస్ చేస్తూ ఉంటారు. అవేంటో మనం క్లియర్గా నేర్చుకుందాం. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కువగా చాలా సందర్భాల్లో వుడ్ని యూస్ చేస్తూ ఉంటాము. అవి ఏంటి, ఎటువంటి సందర్భాల్లో యూస్ చేస్తామనేది మనం ఇప్పుడు క్లియర్గా నేర్చుకుందాం. సో మనం జనరల్గా ఒక్కొక్కసారి ఎలా చెప్తామంటే, ఏదన్నా ఒక పని చేయటం కంటే మరొక పని చేయటం మంచిది, ఏదన్నా ఒక పని కంటే ఈ పని చేస్తే మంచిది అనిపించింది అని చెప్పే సందర్భంలో మనం వుడ్ రాదర్ దాన్ని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంబీఏ లేదా ఎంకామ్, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి, రెండిట్లో ఏది చేస్తే బెటర్ అని చెప్పే సందర్భంలో మనం వుడ్ రాదర్ దాన్ని యూస్ చేసి చెప్తాం. హీ వుడ్ రాదర్ డూ ఎంబీఏ దెన్ ఎంకామ్. అతను ఎంకామ్ చేయడం కంటే ఎంబీఏ చేయడం మంచిది అని అనిపించింది. ఇంకో ఎగ్జాంపుల్, అతను నొప్పినైనా భరిస్తాడు కానీ ట్యాబ్లెట్ మాత్రం వేసుకోడు. అంటే ట్యాబ్లెట్ వేసుకోవటం కంటే నొప్పిని భరించడం బెటర్ అని ఫీల్ అయిన సందర్భంలో ఇట్లా చెప్తాం. హీ వుడ్ రాదర్ సఫర్ ఫ్రమ్ పెయిన్ దాన్ టేక్ ట్యాబ్లెట్స్. ఇంకోటి, థాట్ అండ్ ఎక్స్పెక్ట్. ఏదైనా ఒక పని ఇలా జరుగుతుంది అని ముందుగా మనం అనుకోవటం లేదా ఎక్స్పెక్ట్ చేసే సందర్భంలో కూడా మనం వుడ్ని యూస్ చేస్తాం. ఎలా యూస్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్, ఐ థాట్ ఇట్ వుడ్ రైన్ టుడే సో ఐ బ్రాట్ మై రెయిన్ కోట్. మనం ముందే అనుకున్నాము, ముందే ఊహించి వర్షం పడుతుందేమో అనుకొని ముందుగానే రెయిన్ కోట్ తెచ్చుకున్నామన్నమాట. ఇప్పుడు ఎక్స్పెక్ట్ యూస్ చేసి ఎలా చెప్తామంటే, ఐ ఎక్స్పెక్టెడ్ దట్ దే వుడ్ చీట్ అస్. మనం ఇలా అంటూ ఉంటాం కదా, వాళ్ళు చీట్ చేస్తారని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను, నేను ముందే ఊహించాను అని ఇలా చెప్తూ ఉంటాం కదా. అలాంటి సందర్భంలో కూడా ఈ వుడ్ని యూస్ చేస్తాం. ఏదైనా బలమైన కోరిక, ఏదైనా ఉద్దేశం, ఏదైనా నా ఉద్దేశం ఇది, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఇట్లా అనుకుంటున్నాను, బలమైన కోరిక, నేను అడ్వాన్స్ ఇంగ్లీష్ని నేర్పించాలి అనుకుంటున్నాను అని మనం స్ట్రాంగ్గా ఏదన్నా అనుకున్నప్పుడు చెప్పే సందర్భంలో ఈ వుడ్ని యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఐ విష్ ఐ వుడ్ టీచ్ యూ అడ్వాన్స్ ఇంగ్లీష్. నేను మీకు అడ్వాన్స్ ఇంగ్లీష్ని నేర్పించాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ది, మీరు ఇంగ్లీష్ మాట్లాడాలి అని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ వుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అతను తిరిగి రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ హీ వుడ్ కమ్ బ్యాక్. ఇక్కడ మనం స్ట్రాంగ్గా చెప్తున్నాము. ఇలాంటి సందర్భాల్లో వుడ్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ది ఏంటంటే పొలైట్ ఎక్స్ప్రెషన్స్. వుడ్ని మనం మోస్ట్లీ పొలైట్ ఎక్స్ప్రెషన్స్కి యూస్ చేస్తూ ఉంటాము. ఫ్రీక్వెంట్గా మనం యూస్ చేస్తూ ఉంటాము వుడ్కి సంబంధించిన క్వశ్చన్స్ని. ఆ ఎక్స్ప్రెషన్స్ పొలైట్గా ఎలా యూస్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. వుడ్ యూ ప్లీజ్ టెల్ దిస్ అడ్రస్. దయచేసి ఈ అడ్రస్ చెప్పగలరా. వుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ దిస్ ఫర్ మీ. నా కోసం ఇది తీసుకురాగలరా. దయచేసి మీరు నాకు ఇందులో సహాయం చేయరా. వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ దిస్. దయచేసి ఆపుతారా. వుడ్ యూ ప్లీజ్ స్టాప్. ఇమాజిన్ ఏ సిచ్యువేషన్. ముందుగా ఏదన్నా ఊహించి చెప్తూ ఉంటాము. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా వుడ్ని యూస్ చేస్తాము. ఎగ్జాంపుల్, ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. అది ఉపయోగకరము అని మనం ముందే ఊహించి చెప్తాం. హీ వుడ్ లైక్ టు మ్యారీ హర్.
అతను ఆమెని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. ఇక్కడ ఇది కూడా మనం ముందే ఊహించి చెప్తున్నాం. నెక్స్ట్ది టు సే వాట్ వీ వాంట్ అండ్ వాట్ టు డూ, అంటే మనం ఏం చేయాలనుకుంటున్నామో చెప్పే సందర్భంలో, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పే సందర్భంలో మనము వుడ్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్, ఐ వుడ్ లైక్ టు గో టు కేరళ, నాకు కేరళ వెళ్ళాలని ఉంది. హీ వుడ్ లైక్ టు మ్యారీ హర్, అతను ఆమెని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. నేను మిమ్మల్ని మళ్ళీ చూడాలి అనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు సీ యూ అగైన్. సో ఇలాంటి సెంటెన్సెస్ని వుడ్ లైక్ని యూస్ చేసి చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ రెగ్యులర్ ఆర్ హ్యాబిచువల్ యాక్షన్స్, అంటే గతంలో రెగ్యులర్గా జరిగిన యాక్షన్స్ని, ఏదైనా హ్యాబిచువల్ యాక్షన్స్ని చెప్పే సందర్భంలో కూడా వుడ్ని యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్స్, ఐ వుడ్ గో టు స్కూల్ బై బస్, నేను బస్సులో స్కూల్కి వెళ్తాను. ఐ వుడెంట్ గో టు స్కూల్ బై బస్, నేను బస్సులో స్కూల్కి వెళ్ళను. అంటే ఇది నెగిటివ్ సెంటెన్స్, వుడెంట్. సో ఇది గతంలో జరిగిన రెగ్యులర్ యాక్షన్ అన్నమాట. ఐ వుడ్ గో టు స్కూల్ బై బస్ వెన్ ఐ వాజ్ చైల్డ్ అనొచ్చు. సో దీన్నే క్వశ్చన్గా ఎలా చెప్తామంటే, వుడ్ యూ గో టు స్కూల్ బై బస్, మీరు స్కూల్కి బస్లో వెళ్ళేవారా? సో ఈ సెంటెన్స్ చూడండి, ఐ వుడ్ గో టు స్కూల్ బై బస్ వెన్ ఐ వాజ్ ఇన్ ఢిల్లీ, అంటే నేను ఢిల్లీలో ఉన్నప్పుడు స్కూల్కి బస్లో వెళ్ళేదాన్ని. అంటే ఇది గతంలో జరుగుతున్న ఒక రెగ్యులర్ యాక్షన్ అన్నమాట. ఇలాంటి రెగ్యులర్ హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పేటప్పుడు వుడ్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి టెంపరరీ స్టేట్స్, అంటే టెంపరరీగా జరిగే యాక్షన్స్ని మనం ఎలా చెప్పాలి అంటే వుడ్ని యూస్ చేసి చెప్తాము. ఐ వుడ్ సమ్టైమ్స్ ఫీల్ లోన్లీ ఇన్ దట్ ప్లేస్, నేను కొన్నిసార్లు లోన్లీగా ఫీల్ అవుతాను ఆ ప్లేస్లో. అంటే ఇది టెంపరరీ సిచ్యువేషన్, అంటే టెంపరరీగా జరుగుతుంది. హీ వుడ్ ఆఫెన్ ఫర్గెట్ హర్ స్టూడెంట్స్ నేమ్స్, అతను తరచుగా స్టూడెంట్స్ నేమ్స్ని మర్చిపోతూ ఉంటాడు. ఇది టెంపరరీ సిచ్యువేషన్. పర్మనెంట్ యాక్షన్స్కి మనం వుడ్ని యూస్ చేయం, అప్పుడు మనం యూస్ టుని యూస్ చేస్తాం. థింక్, ఇమాజిన్, గెస్, ఏదన్నా ఐ థింక్, నేను ఇలా అనుకుంటున్నాను, ఇలా ఊహించి గెస్ చేసి చెప్పే సందర్భంలో వుడ్ని యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్స్, ఐ వుడ్ థింక్ దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, నేను అది కరెక్ట్ ఆన్సర్ అని అనుకుంటున్నాను. ఐ వుడ్ గెస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, అది కొంచెం డిఫికల్ట్ అని నేను అనుకుంటున్నాను, గెస్ చేస్తున్నాను. ఐ వుడ్ ఇమాజిన్ దే ఆర్ ఇన్ ఆగ్రా, వాళ్ళు ఆగ్రాలో ఉన్నారని నేను ఊహించుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ రిఫ్యూజల్స్ ఆర్ రిజెక్షన్స్, అంటే మనం ఏదన్నా గతంలో ఏదన్నా రిజెక్ట్ అయింది అంటే ఒక పని అనుకున్నాము కానీ దాన్ని రిజెక్ట్ చేశారు, దాన్ని అగ్రీ చేయలేదు అనే సందర్భంలో మనం వుడ్ని యూస్ చేస్తాం. ఎలా అంటే, షీ వాంటెడ్ టు గో టు కెనడా బట్ హర్ పేరెంట్స్ వుడ్ నాట్ అగ్రీ, అంటే ఆమె కెనడా వెళ్ళాలి అనుకుంది, గతంలో అనుకుంది, బట్ ఏమైంది, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఇంకో ఎగ్జాంపుల్, ఐ వాంటెడ్ టు డూ MBA బట్ మై ఫాదర్ వుడ్ నాట్ యాక్సెప్ట్, అంటే నేను MBA చేయాలి అనుకున్నాను కానీ మా ఫాదర్ దానికి ఒప్పుకోలేదు. మనం జనరల్గా వుడ్ని ఫార్మల్ ఎక్స్ప్రెషన్స్కి, పొలైట్ రిక్వెస్ట్కి యూస్ చేస్తూ ఉంటామన్నమాట. ఎగ్జాంపుల్స్, వుడ్ యూ గివ్ మీ హిస్ కాంటాక్ట్ నెంబర్, మీరు అతని కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా? వుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ వన్స్ అగైన్, మీరు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వుడ్ యూ ప్లీజ్ ఫార్వర్డ్ మీ దట్ ఈమెయిల్, మీరు ఆ ఈమెయిల్ని నాకు ఫార్వర్డ్ చేస్తారా అని మనం పొలైట్గా ఫార్మల్ వేలో మాట్లాడటానికి ఈ వుడ్ని ఇలా యూస్ చేస్తూ ఉంటాము. టు ఆఫర్ సంథింగ్, మనం ఏదైనా ఆఫర్ చేసే సందర్భంలో, అంటే ఎవరన్నా ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఇంకొక కాఫీ, ఇంకొకటి ఏదైనా తీసుకుంటారా మీరు అని మనం పొలైట్ వేలో వాళ్ళకి
ఇంకొకటి తీసుకుంటారా, మీకు ఇది కావాలా అని ఇట్లా అడిగే సందర్భంలో మనం వుడ్ని యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్స్, వుడ్ యూ లైక్ అనదర్ కాఫీ, మీకు ఇంకొక కాఫీ కావాలా? వుడ్ యూ లైక్ మీ టు టేక్ యూ ఇన్ ద కార్, నేను నిన్ను కారులో తీసుకువెళ్ళాలి అనుకుంటున్నావా? అంటే వాళ్ళకు ఒక ఆఫర్ ఇవ్వటం అన్నమాట. ఇవాళ మనం వుడ్ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో వుడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది కూడా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ డే టు డే లెర్నింగ్. థ్యాంక్ యూ.